ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది వారం ముందే 19th. ఎలా అనిపిస్తుంది నీకు? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉండబోతుందంటే చరిత్రను మొత్తం తిరిగి రాసేటట్టు ఉండబోతుంది. ఒక పవన్ కళ్యాణ్ అభిమానులకి, ఫ్యాన్స్కి, ఆయన అభిమానించే కోట్లాది మంది ప్రజలకి సినిమా వేరే లెవెల్ ఉండబోతుంది. చరిత్ర తిరిగి రాసినటువంటి సినిమా ఇది. ఒక కథ, ఒక స్టోరీ, ఒక అభిమానులకు సినిమా జ్ఞాపకంగా ఉండిపోయే సినిమా వస్తుంది. అంటే దురేందర్ మూవీ కూడా ఉంది కదా, సో దానికి పోటీగా ఉస్తాద్ సరిపోతుందా? ఒకటి మన పవన్ కళ్యాణ్ సినిమా ముందు దురంధర్ సినిమా పనికి రాదు అంటే నేను చెప్పాను. ఫస్ట్ చెప్తా. పవన్ కళ్యాణ్ సినిమా ఏంటంటే, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆయన అభిమానించే కోట్లాది మంది ప్రజలు చాలా ఉన్నారు. కాకపోతే దురంధర్ సినిమా ఏంటంటే 2 సినిమాలు ఒకటిసారి రిలీజ్ అవుతుంది. కాకపోతే నేను రెండు సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఏ సినిమాని నేను కించపరచట్లేదు. ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ పెట్టి కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. మన స్టోర్లు థియేటర్కి వెళ్ళి సినిమా వస్తేనే వాళ్ళ బడ్జెట్కి 200-300 కోట్లు వస్తాయని నేను చెప్తున్నాను. సో ఎలా ఉంటుంది శ్రీలీల, రాశిఖన్నా అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్? ఇది ఉస్తాద్ భగత్ సినిమాలో మన దేవిశ్రీ సాంగ్ ఒకటి రాశాడు కదా, దేక్లింగ సాంగ్. ఆ సాంగ్ ఎంత బాగుందంటే, మా సాంగ్ అసలు ఇంటనే మొత్తం థియేటర్లో బాక్స్ మొత్తం బద్దలైపోతాయి. అది మన తమన్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. మ్యూజిక్ అసలు మామూలు లేదు. ఆ మ్యూజిక్కి, ఆ సాంగ్కి, ఆ శ్రీలీల డ్యాన్స్ ఊపిడికి మామూలే అసలు సాంగ్ మొత్తం. ఇది మన థియేటర్లో ఆ సాంగ్ వస్తే మాత్రం బాక్స్ మొత్తం పగిలిపోతాయి. రాశిఖన్నా ఇంకోటి, రాశిఖన్నా చాలా ఎంత అంటే ఆమె అందం కానీ, ఆమె స్టైల్ కానీ, ఆమె లుక్ కానీ చాలా బాగుంది. రాశిఖన్నా, మన శ్రీలీల, మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఒక పవన్ కళ్యాణ్ ఏంటంటే పొలిటికల్గా, ఒక రాజకీయ పరంగా సినిమా రాబోతుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా చూస్తే మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇంకోసారి సినిమా తీయాలని మీరే ప్రతి ఫ్యాన్స్ అభిమానులు మళ్ళీ ఏదో రీల్స్ చేసి చెప్తారు.